హెయిర్ ఆయిల్ చూపిస్తా అన్నాం కదా, సో చాలా ఫ్రిజీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ హెయిర్ ఆయిల్ చాలా యూజ్ అవుతుంది. మనం డైలీ యూజ్ చేసే హెయిర్ ఆయిల్ తీసుకొని, సో ఇలా మెంతులు ఒక 1 టేబుల్, కరివేపాకు 2 రెమ్మలు తీసుకొని ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మరిగించుకోవాలి. అప్పటికప్పుడే ఫిల్టర్ చేసుకొని నూనె అయితే పక్కన పెట్టుకుందాము. సో ఇక్కడైతే బెంగళూరులో ఫుల్ వర్షం రోజు పడుతూనే ఉంది. ఇంకా నేనైతే దిల్పసంద్ తీసుకొని హెయిర్ ఆయిల్ అయితే చేసుకుంటున్నాను. సో నైట్ షిఫ్ట్ కదా నాకు. సో చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ లో రావాలి, బ్లాక్ గా రాకూడదు. నేను యూజ్ చేస్తుంది ఈ రోజ్మెరీ ఆయిల్ అండ్ నేను స్కిప్ చేయకుండా యూజ్ చేస్తాను. సో కాటన్ డిప్ తీసుకొని సో ఇలా డిప్ చేసుకుంటున్నాను హెయిర్ కి. ఆఫ్టర్ ఆయిల్ మెయిన్ పార్ట్ ఈ మసాజ్. హెయిర్ ని ముందు తీసుకొని ఇలా మసాజ్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఈ హెయిర్ మసాజ్ తో కూడా నేను లైక్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేసుకుంటాను మసాజ్. అండ్ ఆఫ్టర్ సాటిన్ హెయిర్ బ్యాండ్ తో కప్ కట్టుకొని సో ఇలా హెయిర్ అంతా సాటిన్ హెయిర్ మాస్క్ తో సో ఇలా కవర్ చేసుకుంటాను. ఇంకా జియో మార్ట్ లో అయితే వెజిటేబుల్స్ 5 రూపీస్ 2 రూపీస్ అని చూపించాయి. సో అందుకే ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి మాత్రమే. ఇంకా అలా బెంగళూరులో చాలా కూల్ గా ఉంది. ఇంక ఇరానీ చాయ్ కోసం బయట అలా వెళ్ళేసి టీ తాగేసి వచ్చాను.